ఎవరికైతే 0 వ్యూస్ ప్రాబ్లం ఉంది అనుకుంటేనే వ్యూస్ వస్తాయి. సో 10-20 వ్యూస్ వస్తున్న వాళ్ళకు సో వ్యూస్ అయితే రావు. అండ్ మీకు ఇక్కడ లాస్ట్ లో చెప్తుంది ఆ ట్రిక్ అయితే. సో చూడండి ఎలా డిఫరెంట్ గా ఉంది షార్ట్ అయితే. సో చాలా మజా ఉంది కదా. ఈ షార్ట్ మనకు వైరల్ కావాలంటే, ఇంప్రెషన్ పంపాలంటే మనం ఏం చేయాలి అది ఒకటి మీకు లాస్ట్ లో చెప్తాను. మనకు వైరల్ కావడానికి టైటిల్ ఇంపార్టెంట్ అన్నమాట. హలో గైస్, నేను మీ శ్రీనివాస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు చాలా మంచి వీడియో తెచ్చాను. షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, షార్ట్స్ ఎలా వైరల్ చేయాలి, షార్ట్స్ ఎలా అప్లోడ్ చేస్తే వైరల్ అవుతుంది. 0 వ్యూస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. ఎవరైతే కొత్తగా ఉన్న వాళ్ళు 0 వ్యూస్ ప్రాబ్లం వస్తుంది అని అనుకుంటే ఇలా మీరు ట్రై చేయండి. 100% మీకు వ్యూస్ వస్తాయి. షార్ట్స్ అప్లోడ్ చేసే వాళ్ళకు 100% గ్యారంటీ గాయస్. 0 వ్యూస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు 100% గ్యారంటీ. సో మీరు ఇలా అప్లోడ్ చేయండి షార్ట్స్ అనేది. సో 100% మీకు 0 వ్యూస్ ప్రాబ్లం అయితే సో చుట్కీలో వైరల్ అయిపోతుంది. చుట్కీలో అంటే గాయస్ మీకు 1 అవర్ లేదా 3 అవర్స్ లో మీకు వీడియో అయితే 100% వైరల్ అవుతుంది షార్ట్స్ అన్నమాట. ఓకే, షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో పాటు షార్ట్స్ ఎలా వైరల్ చేయాలి ట్రిక్ చెప్తాను. 100% వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ అవుతుంది, స్కిప్ చేయకండి. సో ఎవరైనా కొత్తగా వస్తున్న ఆడియన్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లాస్ట్ వీడియోలో షార్ట్స్ అనేది వైరల్ చేసి చూపించాను, అంటే లైవ్ లో నేను వైరల్ చేసి చూపించాను, అంటే వ్యూస్ తెచ్చి చూపించాను. 0 వ్యూస్ ప్రాబ్లం కి వ్యూస్ తెచ్చి చూపించాను. ఇక్కడ వీడియో ప్లే చేస్తా చూడండి గాయస్. ఇక్కడ చూసుకుంటే మనం చూడండి గాయస్, ఇక్కడ టైం ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ చూడండి, ఓ మై గాడ్, టైం చూడండి 11:45 టైం అవుతుంది చూడండి. 200 వ్యూస్ వచ్చినాయి చూడండి గాయస్. ఇక్కడ 200 వ్యూస్ అయితే వచ్చినాయి. సో చూసారు కదా వీడియో ఎలా ఉంది. సో వీడియో 0 వ్యూస్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది నేను అనుకుంటున్నాను అనమాట. సో మీకు కూడా సో 0 వ్యూస్ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే 100% మీరు ఇలా షార్ట్స్ అయితే అప్లోడ్ చేయండి. 100% మీ షార్ట్ అయితే వైరల్ అయిపోతుంది. ఇక్కడ నేను స్క్రీన్ కార్డ్ అయితే ఆన్ చేస్తాను. సో ఎవరైనా కొత్తగా వస్తున్న ఆడియన్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ అయితే ఆన్ చేసుకోండి. మన నోటిఫికేషన్ అయితే అందరికన్నా ముందు మీకు వస్తాయి అనమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కామెంట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ అయితే ఆన్ చేస్తాను. సో చూడండి అనమాట గాయస్. ఇక్కడ మీరు చూసుకుంటే యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ అయితే ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇలా అయితే వస్తుంది. సో ఆల్మోస్ట్ అందరికి తెలిసిన విషయమే. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు షార్ట్స్ లో వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మీరు షార్ట్స్ లో వెళ్ళిపోండి అనమాట. షార్ట్స్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీకు నచ్చిన షార్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఏ షార్ట్ అయినా సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం కాదు కదా, మీకు నచ్చిన షార్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. స్క్రోల్ చేస్తా చూడండి, ఏదైనా షార్ట్ సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ సో సంథింగ్ ఏదో ఒకటి షార్ట్ అయితే మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తుంది అండి. ఈ షార్ట్స్ చూపిస్తుంది అండి. అండ్ చూపియాను అండ్ పౌజ్ చేస్తాను. పౌజ్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ మనకి ఏముంది చూడండి, ట్రెండ్స్ ఉంది. ఇక్కడ చూడండి ట్రెండ్స్ ఉంది కదా, ఈ ట్రెండ్స్ కి సెలెక్ట్ చేసుకోండి. ఈ ట్రెండ్స్ కు సెలెక్ట్ చేసుకోండి గాయస్. ఇక్కడ మీ షార్ట్ 0 వ్యూస్ ప్రాబ్లం ఉంది అని అనుకుంటే గాయస్ ఇక్కడ మీకు లాస్ట్ లో చెప్తాను. సో మీరు జాగ్రత్తగా వినండి, వీడియో స్కిప్ చేయకండి. ఎవరికైతే 0 వ్యూస్ ప్రాబ్లం ఉంది అని అనుకుంటే గాయస్ ఇక్కడ మీకు ట్రూగా నేను చెప్తున్నా 100% మీకు గ్యారంటీ గాయస్. ఇక్కడ మీకు వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఎవరికైతే 0 వ్యూస్ ప్రాబ్లం ఉంది అనుకుంటేనే వ్యూస్ వస్తాయి. సో 10-20 వ్యూస్ వస్తున్న వాళ్ళకు సో వ్యూస్ అయితే రావు. అండ్ మీకు ఇక్కడ లాస్ట్ లో చెప్తున్నా ఆ ట్రిక్ అయితే. ఓకే, సో ఇప్పుడు చూడండి గాయస్, ఇక్కడ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. చలోనా 9 వస్తే లైక్ ఇది ఒకటి సాంగ్ ఉంది, మీకు కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. అంటే సాంగ్ కి కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. కాకో ఉంది చూడండి. అండ్ ఇక్కడ ఏదైనా కేటగిరీ సెలెక్ట్ చేయండి. సాంగ్ కి సంబంధించి కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. లడికి దివాని ఉంది. సో దీనికి ప్లే చేయాలంటే ప్లే చేస్తుంది చూడండి. సో ఏదో ఒకటి ప్లే చేస్తుంది చూడండి. సో ఇట్లా ప్లే చేస్తే సాంగ్ అయితే మనకు మ్యూట్ లో పెడుతున్నాను అనమాట. సో ప్లే చేస్తే కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి నేను ప్లే చేస్తాను. ఓకే, నేను పౌజ్ చేస్తాను చూడండి గాయస్. సో మీకు ఇక్కడ మీరు ఏం చేయాలంటే గాయస్ ఇక్కడ సింపుల్. అండ్ ఇప్పుడు మీకు నచ్చిన షార్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఎవరిదైనా సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ప్లే చేస్తాను చూడండి, ఎవరిదైనా సెలెక్ట్ చేసుకోండి. సో ఈ మేడం సెలెక్ట్ చేస్తాను. ఏం చేస్తానంటే ఇక్కడ షేర్ చేసి అండ్ కాపీ చేస్తా. సింప్లీ కాపీ చేసుకొని, ఎందుకోసం కాపీ చేస్తా అంటే అది కూడా లాస్ట్ లో చెప్తాను. లాస్ట్ లో అంటే ఇప్పుడే చెప్తాను అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ జాయిన్ దిస్ ట్రెండ్ ఉంది కదా, జాయిన్ దిస్ ట్రెండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ మీరు షార్ట్స్ అనేది మీరు ఓన్ గా రెడీ చేసుకొని పెట్టుకుంటారు కదా. సో సింప్లీ రెడీ చేసుకొని పెట్టుకోండి. సింప్లీ ఇలా ఈ వీడియో తీసుకోండి. సింప్లీ మీకు నచ్చినలాగా జస్ట్ 9 సెకండ్ షార్ట్ తీసుకోండి. ఎక్కువ లెంత్ తీసుకుంటే వీడియో వైరల్ కాదు, షార్ట్ వైరల్ కాదు. సో ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ షార్ట్ అయితే రెడీ చేసుకోండి. ఒక 9 సెకండ్ తీసుకొని రెడీ చేసుకోండి. మీ ఓన్ షార్ట్ అయితే రెడీ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ ఇక్కడ ఇది తీసేస్తాను మ్యూట్ అయితే. అండ్ ఇప్పుడు చూడండి నా షార్ట్ అయితే సో నేను గ్యాలరీలో వెళ్ళిపోతాను. గ్యాలరీలో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ ఏదో ఒక షార్ట్ అనేది సెలెక్ట్ చేస్తాను. సింప్లీ మీకు చూపించడానికి చెప్తున్నాను అనమాట. సింప్లీ ఇది ఒక షార్ట్ అనేది నేను ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి మీకు ఇక్కడ అప్లోడ్ చేసి చూపిస్తున్నాను అనమాట. గాయస్ ఇక్కడ చూసుకుంటే అండ్ డన్ ఉంది. అండ్ డన్ కి సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ సో ఎలా ఉంది, డిఫరెంట్ ఉంది షార్ట్ అయితే. సో ఈ యూట్యూబ్ వాళ్ళు మనకు రికమెండేషన్ పంపితే మనకు వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకోసం అంటే సో చూడండి ఎలా డిఫరెంట్ గా ఉంది షార్ట్ అయితే. సో చాలా మజా ఉంది కదా. ఈ షార్ట్ మనకు వైరల్ కావాలంటే సో యూట్యూబ్ వాళ్ళు అయితే రికమెండ్ పంపాలా, అంటే ఇంప్రెషన్ పంపాలన్నమాట. ఇంప్రెషన్ పంపితే మనకు షార్ట్ అనేది వైరల్ అవుతుంది. సో ఇంప్రెషన్ పంపాలంటే మనం ఏం చేయాలి అది ఒకటి మీకు లాస్ట్ లో చెప్తాను. సో ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ ఇప్పుడు డన్ చేస్తాను. డన్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సో ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు సో జాగ్రత్తగా వినండి, వీడియో స్కిప్ చేయకండి. సో స్కిప్ చేస్తే అర్థం కాదు. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ నెక్స్ట్ ఉంది.
నెక్స్ట్ ఉంది మనకి ఇక్కడ సాంగ్ అయితే అప్లై అయిపోయింది చూడండి. సో మనకి ఇక్కడ సాంగ్ కూడా ఉంది. సో కొందరు సాంగ్ కి చూస్తారు అనమాట, మన షార్ట్ కి చూడరు, కొందరు షార్ట్ కూడా చూస్తారు. ఎందుకోసం అంటే ఇక్కడ నేను సో వేరే వాళ్ళ షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నా. మీరు సొంతంగా షార్ట్ అప్లోడ్ చేస్తే ఏమైతుందంటే సాంగ్ కి వాచ్ చేస్తారు, మన షార్ట్ కు చూడరు ఎవరు, సాంగ్ చూస్తారు అనమాట. సాంగ్ చూసిన తర్వాత వాళ్ళకి సాంగ్ నచ్చుతుంది అనమాట అట్లా. సో ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ, అండ్ మనం ఏం చేద్దామండి, ఒకటి కొద్దిగా బ్లర్ అంటే ఫిల్టర్ వేసుకుందాం. జస్ట్ ఫిల్టర్ వేసుకొని ఓకే వేస్తాను సింపుల్లీ. అండ్ మీకు ఇక్కడ సో మీరు ఏమైనా రైడ్ చేసుకోవాలంటే రైడ్ చేసుకోవచ్చు ఇక్కడ డిఫరెంట్ గా. సో ఏదైనా సింబల్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నేను ఏం చేస్తాను అంటే మొత్తానికి ఇక్కడ సో ఇక్కడ మనకు ఫిల్టర్ ఉంది, ఇక్కడ ఈ వాయిస్ ఫిల్టర్ అనమాట. యువర్ ఆడియో ఉంది, సో మ్యూట్ లో పెట్టండి. ఇక్కడ మొత్తం ఫిల్ చేయకండి, యువర్ ఆడియో అంటే మన ఆడియో అనమాట. సో మీరు ఓన్ గా మాట్లాడి ఏదైనా డిఫరెంట్ గా చేస్తే, సో ఓన్ గా వాయిస్ ఉండాలనుకుంటే ఇది ఫిల్ చేసేయండి. లేదు మనకు అర్థం అంటే సో లడికి దివాని సాంగ్ కావాలనుకుంటే సాంగ్ ఉంచండి. అండ్ ఇక్కడ ఓకే వేసాడు సింప్లీ. అండ్ నెక్స్ట్ వేసాడు. సో ఇక్కడ నెక్స్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ మనకు సో టైటిల్ ఏం పెడదాం, మనకు వైరల్ కావడానికి టైటిల్ ఇంపార్టెంట్ అనమాట. గాయస్ ఇప్పుడు ఏం చేస్తాను అంటే సింప్లీ అండ్ బ్యాక్ వస్తాను. ఇక్కడ మనకు వైటీ టూల్ ఉంది కదా, ఇక్కడ మనకు వైటీ టూల్ ఉంది కదా, వాళ్ళ షార్ట్ కి మనం కాపీ చేసుకున్నాం కదా, ఫస్ట్ లో మనం కాపీ చేసుకున్నాం కదా, లాస్ట్ లో చెప్తాను కదా, అదే అన్నమాట. ఇక్కడ పేస్ట్ చేస్తా సింప్లీ అండ్ ఇక్కడ గో చేస్తా సింప్లీ. ఇక్కడ వాచ్ వీడియో అయితే వస్తుంది. సో మనం యాడ్ చూసిన తర్వాతనే వీళ్ళు ఇస్తారనమాట. గాయస్ ఇక్కడ యాడ్ చూసిన తర్వాత అనుకున్న ఎర్రర్ ట్రై అగైన్ వస్తుంది. సో మనకైతే వాళ్ళ టైటిల్ అయితే వస్తలేదు. సో మనం ఏం చేద్దామంటే మళ్ళీ వాళ్ళ టైటిల్ తీసుకుందాం. అప్పటి వరకు మనం ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ సింపుల్ ఇది తీసేద్దాం. సో ఇక్కడ మనం ఏదో ఒక టైటిల్ అనేది యాడ్ చేసుకుందాం. ఎందుకోసం అంటే మనం మళ్ళీ టైటిల్ అయితే వాళ్ళ టైటిల్ అయితే యాడ్ చేసుకుందాం. అప్పటి వరకు షార్ట్స్ అని యాడ్ చేస్తాను అనమాట. ఓన్లీ షార్ట్స్ అని యాడ్ చేస్తాను. సో మనకు అండ్ ఇక్కడ పబ్లిక్ ఉంది చూడండి, ఇక్కడ అన్లిస్ట్ లో పెట్టేసి అండ్ ఇక్కడ సింపుల్లీ ఇక్కడ మీరు ఏం చేస్తారు గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ అల్టర్నేట్ కంటెంట్ ఉంది, ఇక్కడ నో పెట్టేసి సింపుల్ బ్యాక్ వచ్చండి. అండ్ ఇక్కడ కామెంట్ అయితే ఆన్ ఉంచుకోండి. సో ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ మనం ఇక్కడ షార్ట్స్ పెట్టుకున్నాం, అన్లిస్ట్ లో పెట్టుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు అప్లోడ్ చేయండి. అప్పటి వరకు అప్లోడ్ అయిపోతుంది సింపుల్లీ. ఇప్పుడు ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ షార్ట్ అయితే ఉంది కదా, ఎవరిది షార్ట్ మనం కాపీ చేసుకున్నాం కదా, వేరే వాళ్ళ షార్ట్ అనేది కాపీ చేసుకుందాం. ఈ వీళ్ళు అయితే షార్ట్ అయితే వస్తలేదు అండ్ టైటిల్ అయితే వస్తలేదు అనమాట. సో వేరే వాళ్ళది ఎవరిదైనా కాపీ చేసుకుందాం సింపుల్లీ. సో ఇక్కడ చూడండి ఎవరి లీడ్ లో అంటే మనం చూద్దాం ఇక్కడ గాయస్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి వీళ్ళ షార్ట్ అయితే వైరల్ అవుతుంది. సో 65K అయితే లైక్స్ అయితే వచ్చినాయి. మనం ఇది షేర్ చేసి టైటిల్ తీసుకుందాం అండ్ లింక్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లింక్ తీసుకొని కాపీ చేసుకొని సింపుల్ బ్యాక్ వద్దాం. అండ్ మనకైతే షార్ట్ అయితే అప్లోడ్ అయితే అవుతుంది. అప్పటి వరకు మనం ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ వైటీ టూల్ కి వెళ్ళిపోదాం. వైటీ టూల్ కి వెళ్ళిపోతే వస్తుందో లేదో చూద్దాం. అండ్ ఇక్కడ ఎంటర్ వీడియో ఛానల్ ఇవ్వాలి ఉంది కదా, ఇక్కడ లాగ్ బట్టి ఇక్కడ పేజ్ చేయండి సింప్లీ. గాయస్ ఇక్కడ పేజ్ చేసిన తర్వాత ఇక్కడ గో చేసేయండి సింప్లీ. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడైతే ఇలా వస్తలేదు. సో టైటిల్ అయితే వాళ్ళది రెస్పాన్స్ అయితే వస్తలేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే వీళ్ళు తీసేద్దాం ఇక. సో ఇట్లా తీసేసిన తర్వాత గాయస్ ఇక్కడ సో ఇక్కడ మనకు ఇక్కడ 3 డాష్ కనిపిస్తుంది. ఈ 3 డాష్ ఓకే వేసుకొని డిస్క్రిప్షన్ ఓకే వేసేయండి. డిస్క్రిప్షన్ ఓకే వేసిన తర్వాత గాయస్ ఇక్కడ లడికి దివానీ సాంగ్ అయితే ఉంది అండ్ న్యూ స్టేటస్ ఉంది అండ్ దంగల్ టీవీ యాక్టర్ జోడీ ఉంది అండ్ ట్రెండింగ్ షార్ట్స్ అని పెట్టారు. ఓన్లీ హ్యాష్ ట్యాగ్ ఏం పెట్టిండ్రు, ట్రెండింగ్ షార్ట్స్ అని పెట్టిండ్రు. సో ఇంతే. మనం లేదా స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు జ్ఞాపకం ఉంటుంది అనమాట. సో అట్లా అండ్ ఇక్కడ గాట్ ఇట్ చేస్తాను సింప్లీ. గాయస్ ఇక్కడ నేను ఇస్తాను మినిమోజ్ చేస్తాను. మినిమోజ్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ నేను వైటీ టూల్కి వెళ్ళిపోతాను. సారీ వైటీ టూల్ కాదు కదా, వైటీ స్టూడియోకి వెళ్ళిపోతాను. వైటీ స్టూడియోకి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ కంటెంట్ వెళ్ళిపోతాను. అంటే ఇది న్యూ ఛానల్ అనమాట. న్యూ ఛానల్ కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తున్నా కొత్త ఛానల్ జస్ట్ నో క్రియేట్ చేశాను, మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. గాయస్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ షార్ట్ అయితే అప్లోడ్ చేసాము, 2 minutes అవుతుంది. జస్ట్ మనం 3 డాష్ సెలెక్ట్ చేసుకొని అండ్ ఓకే వేయాలి. ఇక్కడ ఎడిట్ ఓకే వేయాలన్నమాట. గాయస్ ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ మనకు షార్ట్స్ అని ఓన్లీ టైటిల్ పెట్టాము అండ్ మనం తీసేద్దాం అనమాట. ఏం చేసేద్దాం, సో ఇక్కడ మనం ఏం పెట్టాలి టైటిల్ అనేది వాళ్ళది చూద్దాం. గాయస్ ఇక్కడ లడికి దివానీ పెడదాం. లడికి సో పెద్ద క్యాపిటల్ పెట్టండి, ఎల్ క్యాపిటల్ పెట్టండి లడికి. ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ లడికి దివానీ పెట్టాను అండ్ హ్యాష్ ట్యాగ్ ఏం పెట్టాను ట్రెండింగ్ షార్ట్స్ పెట్టినా. సింపుల్ ఇంతే పెట్టండి. ఇంతే పెట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఈ లడికి దివానికి మీరు ఏం చేస్తారంటే లాగి బట్టి మొత్తం అండ్ ఇక్కడ ఆల్ చేసేసి అండ్ కాపీ చేసుకోండి. సింపుల్లీ కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ డిస్క్రిప్షన్ ఉంది కదా, సింపుల్లీ ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ పేజ్ చేయండి. సో ఇక్కడ పేజ్ చేసేసి అండ్ బ్యాక్ వచ్చేయండి సింపుల్లీ. ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ అండ్ సేవ్ చేసేయండి సింపుల్లీ. సో మనం ఇక్కడ తమిళ అయితే పెట్టుకోలేదు. సో తమిళ అయితే మనం ఫస్ట్ మర్చిపోయాము, తమిళ ఇక్కడ పెట్టుకోవాలి. ఆల్రెడీ మనకి తమిళ అయితే బాగా నచ్చింది. సో ఇట్లా తాగున్నలాగా వచ్చింది అనమాట, డిఫరెంట్ గా వచ్చింది. గాయస్ ఇక్కడ చూసుకుంటే 3 డాష్ కనిపిస్తుంది, మళ్ళీ అండ్ ఎడిట్ ఉంది. సింపుల్లీ మనం ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ అన్లిస్ట్ లో ఉంది కదా, సో ఇక్కడ పబ్లిక్ చేసేయండి. జస్ట్ ఇప్పుడు ఇంతే, మనకు చేయాల్సిన ఏం లేదు. మనం ఇక్కడ ట్యాక్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మన షార్ట్ అనేది వైరల్ అయిపోతుంది, 100% వైరల్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ సేవ్ చేస్తుంది ఒకటి. సేవ్ చేస్తే సో మన షార్ట్ అనేది ఆల్ ఓవర్ అయిపోతుంది కంప్లీట్లీ. ఎవరైతే కొత్త ఉన్న వాళ్ళు ఇలా ట్రై చేయండి, 100% మీ షార్ట్ అయితే వైరల్ అయిపోతుంది. 100% గాయస్ మీరు షార్ట్ అనేది 100% వైరల్ అవుతుంది. చూడండి దీనికి ఎలా వ్యూస్ వస్తాయో చూడండి. కొత్త ఛానల్ అనమాట. సో ఇక్కడ చూడండి 0 subscribers ఉన్నారు, 0 ఛానల్ మొత్తానికి 0 ఉంది చూడండి. అవునా 0 ఉంది మొత్తానికి చూడండి. సో దీనికి నేను వైరల్ చేసి చూపిస్తాను అనమాట గాయస్, గ్యారంటీ గాయస్. ఇలా అనమాట మీరు కూడా షార్ట్స్
కొత్త ఛానల్ పెట్టిన తర్వాత సో షార్ట్స్ అప్లోడ్ చేయండి, 100% షార్ట్ అయితే వైరల్ అయిపోతాయి అనమాట. సో ఎవరైతే హోల్డెస్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళకి వ్యూస్ వస్తలేవో బాధపడుతున్నారు కదా, సో లాస్ట్ లో ట్రిక్ చెప్తా అంటున్నా కదా. సో ఎవరికైతే హోల్డెస్ ఛానల్ కి వ్యూస్ వస్తలేవో ఆ ఛానల్ పక్కన పెట్టండి, న్యూ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని షార్ట్స్ అప్లోడ్ చేయండి, 100% రిజల్ట్ ఉంది. సో ఇప్పుడైతే షార్ట్స్ అయితే వైరల్ అవుతున్నాయి, బీభత్సంగా షార్ట్స్ అయితే వైరల్ అవుతున్నాయి అనమాట. ఈ మధ్యలో బీభత్సంగా షార్ట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. పాత ఛానల్ పక్కన పెట్టండి, కొత్త ఛానల్ క్రియేట్ చేసి సో 100% మీ ఓన్ గా షార్ట్స్ అప్లోడ్ చేయండి. సొంతంగా ఫేస్ ఉండాలన్నమాట. ఫేస్ ఉన్న తర్వాత 9 సెకండ్ షార్ట్ అప్లోడ్ చేసి సో షార్ట్స్ అనేది వైరల్ చేసుకుంటాను అనమాట. ఇలా అప్లోడ్ చేసి వైరల్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో వస్తే లైక్ చేసుకోండి.